श्रीगुरुभ्यो नमः। गणानान्त्वा गणपतिं भवामहे कविं कवीनान्मुपवस्त्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणान् ब्रह्मणस्पत आनश्रण्वन्नोतिभिः सीदसादनं महागणाधिपतये नमः। महासरस्वत्ये नमः। श्रीगुरुभ्यो नमः। తులారాశి వారికి సంబంధించినటువంటిది వీరి ఆదాయం 5, వ్యయం 14గా సూచన చేయడం జరుగుతుంది. ఈ రాశి వారికి శని షష్టమ స్థానమందు, గురువు నవమ దశమ స్థానాలు ఉండటం వల్ల మంచి ఫలితాలు కూడా పొందేటువంటి అవకాశాలు ఉంటాయి. విద్యార్థులకు మంచి ఆదరణ ఉంటుంది, మంచి ర్యాంకులు వస్తాయి, ఉద్యోగ ప్రాప్తి వస్తుంది, ప్రమోషన్లు కూడా లభిస్తాయి, ఉత్సాహవంతంగా పనులు నెరవేరుస్తారు. ఇంటి యందు మంచి ఆరోగ్యము, మనస్సునందు మంచి సంతోషము, చేయి వృత్తులయందు తీరిక ఉండదు. మీ మాట తీరు అందరినీ ఆకట్టుకుంటుంది, మీ కష్టం ఫలిస్తుంది, బంధుమిత్రులపై మీ అభిమానం కలుగుతుంది, కొన్ని విలువైన స్థిరాస్తులు కూడా ఏర్పరచుకుంటారు, మంచివారితో స్నేహం చేస్తారు, అన్ని వ్యాపారమందు లాభాలు కూడా వస్తాయి, నూతన వ్యాపారాన్ని ప్రారంభిస్తారు, పనులయందు ఆసక్తి, కోర్టులయందు జయము, ఉపయుక్తమైనటువంటి ప్రయాణాలు చేయుట, మీరు తలపెట్టిన పనిలో మీకు మంచి సహకారం కూడా లభిస్తుంది. సహోదరీ వర్గానికి చెందినటువంటి బాధ్యతలు కొన్ని మీ మీద పడతాయి. సంఘమునందు గౌరవము, స్థానచలనము, శత్రువుల బుద్ధి, ఉద్యోగ మార్పు, పై అధికారుల నుంచి చీవాట్లు, మీపై నిందారోపణలు ఎక్కువైతాయి. దీర్ఘకాలిక సమస్యల నుండి బయటపడటకు ఆత్మస్థైర్యంతో మెలగండి. ముఖ్యంగా మీ ఆలోచనలో మార్పు రావాల్సిన అవసరం ఉన్నది. కొన్ని అనవసర పనులు చేసి చింతిస్తూ ఉంటారు, ఆర్భాటాలకు అధికమైనటువంటి ధనం ఖర్చు చేస్తుంటారు, ప్రయాణాల్లో ఆటంకము, ప్రతి పని యందు వాదనలు చేయవద్దు, సాధ్యంగా అని హామీలు ఎవరికి ఇవ్వకండి. మీ ఉన్నతిని కొంతమంది అసూయ కలిగిస్తుంది. నిరుత్సాహం వీడి ప్రయత్నాలు చేయండి. క్రయ విక్రయాలు ముందుకు సాగుతాయి. ఎవరిని అతిగా నమ్మవద్దు. ప్రతి విషయంలో క్షుణ్ణంగా తెలుసుకున్న తర్వాతనే, కుటుంబంతో ఆ విషయాన్ని కూడా పంచుకున్న తర్వాతనే మీరు ఏ విషయాన్నైనా ముందుకు వెళ్ళేటువంటి అవకాశాన్ని చేజిక్కుంచుకోండి. ప్రతిబంధకమవుతాయి, కొన్ని పనులు ప్రతిబంధకంగా మారతాయి, ప్రలోభాలకు లోనై అధికమైనటువంటి ఖర్చులు చేస్తూ ఉంటారు. పెట్టుబడులు పెట్టడము అనేటువంటిది ఈ సంవత్సరం మీకు పనికి రాకుండా పోతుంది. కుటుంబంతో తీర్థయాత్రలు చేసేటువంటి అవకాశాలు కూడా మీకు వస్తూ ఉంటాయి.